Even my mom had an experience like this. మా తల్లిగారు కూడా ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నారు. I don't know if you've heard my mother speak. మరి మీరు ఎప్పుడైనా మా తల్లిగారిది విన్నారో లేదో నాకు తెలీదు. But she has a very soft voice. మరి ఆమెకు చాలా మెల్లనైన చలనైన స్వరము కలిగింది ఆమె. And she would keep the mic like this and speak. మైక్ చాలా దూరంగా పెట్టుకుని ఆమె మాట్లాడతారు. Not even the person in front will be able to hear her. ఆమె ముందున్నటువంటి వ్యక్తికి కూడా అది పూర్తిగా వినపడదు. And then when she would come on stage, all the mics will start whistling because her voice, they will keep increasing the volume of the mic. ఆమె స్టేజ్ మీదకి రాగానే మరి చుట్టూ స్టేజ్ మీద ఉన్నటువంటి మైక్స్ అన్నీ కూడా గట్టిగా బీప్ సౌండ్ ఇస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆమె స్వరాన్ని అందుకోలేని పరిస్థితిలో మరి సౌండ్ సిస్టమ్ వాళ్ళు వాల్యూమ్ పెంచేస్తూ ఉంటారు. And she will say, "Oh, I'm not able to preach so boldly like my father-in-law." మరి మా మామయ్య గారి లాగా నేను వాక్య పరిచర్య అంత బలంగా చేయలేకపోతున్నానని ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. Brother D.J. Dinakaran. బ్రదర్ డిజిఎస్ దినకరన్ గారు. "Oh, I'm not able to speak so boldly like my husband, Dr. Paul Dinakaran." మరి భర్త గారి లాగా కూడా మరి నేను ఇంత బాగా పరిచర్య చేయలేకపోతున్నానే అని చెప్పి ఆమె బాధపడుతూ ఉంటారు. "I'm not able to prophesy. నేను ప్రవచించలేకపోతున్నాను. I'm not able to call out names." నేను పేర్లు పెట్టి ఒక్కొక్కరిని పిలవలేకపోతున్నాను. But you know what happened? మరి ఏం జరిగిందో మీకు తెలుసా అండి? When she would take up the mic and start praying, మరి మైక్ తీసుకొని ఆమె ప్రార్థన చేయటం మొదలుపెట్టిన వెంటనే the demons in the crowd would start shrieking. మరి దయ్యములు అక్కడ ఉన్నటువంటి జనములలో ఉన్నటువంటి వారిలోని దయ్యములు గజగజ వణకటం మొదలు పెడతాయి. They would start rolling on the floor. మరి చాలా దయ్యములు పట్టినటువంటి వారి కింద నేల మీద పడి పొర్లుచూ ఉంటారండి. They would say, "It burns, I want to leave this body." నాకు ఇక్కడ మంట పుట్టుచున్నది, నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నానని కేకలు పెట్టుచూ ఉంటారు. When she would lay her hands on the people, మరి ఎవరిపైన చేతులు వేసి ఆమె ప్రార్థించగా they would fall and the demon would leave. వారు కింద పడిపోయి ఆ దయ్యం వెంటనే వారిని విడిచి వెళ్ళిపోతుంది. Barren wombs will bring forth a child. మరి గొడ్రాలైనటువంటి గర్భములు తెరవపడుతూ ఉంటాయి. The boils would break right in front of their eyes. మరి భారంతో కలిగినటువంటి వారి యొక్క విడుదలను మేము చూస్తున్నాం. People would be healed. మరి జనులలో స్వస్థతను చూస్తున్నాం. People would be filled with the Holy Spirit. మరి జనుల మధ్యలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కార్యములు చూస్తున్నాం. Then she stopped saying, "I want to be like my father-in-law or my husband." మరి ఆమె మొదలు పెట్టిందండి ఇలా చెప్పటం, నేను వారిలా వీరిలా ఉండదలుచుకోవట్లేదు. She realized that God had a special calling upon her. ఆమె అర్థం చేసుకున్నది ఏంటి అంటే ఆమెకు ఒక ప్రత్యేకమైనటువంటి పిలుపు దేవుడు ఇచ్చాడని. In the same way, God has equipped each one of you with special gifts. అదే రీతిగా దేవుడు మనలోని ప్రతి ఒక్కరి పైన కూడా ప్రత్యేకమైనటువంటి కృపా వరములు కుమ్మరించి ఉన్నారు. Never compare yourself with someone and say, "Oh, I'm not able to be like them."